కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించడం చరిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీకి 40 బీసీ సంఘాలు కుల సంఘాలు ధన్యవాదాలు తెలుపుతున్నాయని కృష్ణయ్య తెలిపారు. కానీ రోహిణి గారు దాన్ని ఎందుకు పెండింగ్ మీకు సబ్మిట్ చేశారు, ఎందుకు పెండింగ్ పెట్టారు? వాటా ఇవ్వాలో మీకు తెలియక పెండింగ్ వాటది. అదే జనాభా లెక్కలు ఉంటే ఏం బీసీలకు ఇవ్వాలి, జెడ్పీటీసీ ఇవ్వాలి, ఎంపీటీసీ ఇవ్వాలి. జనాభా ఎక్కువ ఉంటే అది వాళ్ళకి ఇస్తాం. మరి ఇలా లెక్కలే లేవు, ఎట్లు ఇస్తారని నేను ఈ రెండవ ప్రశ్న అడిగి. సమగ్ర ఎస్సీలకు తీస్తున్నారు, ఎస్టీలకు తీస్తున్నారు, మైనార్టీలకు తీస్తున్నారు. కులాలను అడుగుతున్నారు, స్కూళ్ళకు కులాలు అడుగుతున్నారు. స్కూళ్ళ లెక్కలు తీయాలనుకుంటాను. గతంలో గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం, జనతా ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలకు కొట్లాడినాం, కానీ కదలే. మోడీ గారు వచ్చిన తర్వాత కూడా చాలా ధర్నాలు చేశాం, బీజేపీ పార్టీకి విజ్ఞప్తులు చేశాం. అందరూ మూడు లేదు పార్టీకి చేయరనుకున్నారు. మొన్న నేను అమిత్ షాని కలవందే మా అమిత్ షా కలిసి కొన్ని ఎత్తుగడలతో మాట్లాడాను. మనం చెప్పొద్దు బయట, యూస్ చెప్పలేను, కానీ ఆయనను కన్విన్స్ చేసే మాటలు చెప్పండి కన్విన్స్ అయ్యిండు. తప్పనిసరిగా మనకు రిజల్ట్ కనిపిస్తుంది మీ అందరికి. కాబట్టి జనాభా లెక్కలు కులగణన తీయాలని చెప్పడము బీసీల మొదటి విజయం. ఇది అత్యంత చరిత్రాత్మకమైనటువంటి విజయం, మామూలు విజయం కాదు. ఇది గతంలో అనేక సార్లు ఇందిరాగాంధీ పీరియడ్, రాహుల్ గాంధీ పీరియడ్, రాజీవ్ గాంధీ పీరియడ్, ప్రతి ఒక్కరి పీరియడ్ చర్చ జరిగింది, పోరాటాలు జరిగినాయి. చరణ్ సింగ్ చేసిండు, మొరార్ దేశాయ్, అనేక మంది మహాత్ములు, లల్లు, మరాన్ సింగ్ యాదవ్, శరద్ యాదవ్, అనేక మంది మహానుభావులు, యోధానయులైనటువంటి వాళ్ళందరూ పోరాడితే గాంధీ ఒక చిన్న టెక్నిక్ స్ట్రాటజీ తోటి చాలా మంది అన్ని పార్టీలు ఇచ్చి అన్నగారు మీకు టికెట్ ఇస్తామని చెప్పినట్టుగానే బీజేపీ పార్టీ కూడా నా మీద ప్రేమతోటి గౌరవించి రాజ్యసభ ఇచ్చిందే స్వీకరించారు. చాలా మంది కొందరు బాధపడ్డారు, కొందరు తప్పనిసరి అన్న అవుతున్నారు కాబట్టి బీసీలకు మంచి రోజులు వస్తాయనుకున్నారు. ఇప్పుడు వచ్చిన మంచి రోజులే కాదు, ఇంకా మంచి రోజులు వచ్చేటట్టు చేస్తారని చెప్పి మీ అందరికీ ఈ పదవిని బీసీలకే అంకితం, బీసీల సక్సెస్ గా ఉపయోగిస్తా. ఈ ఆయుధాన్ని యుద్ధంలో బీసీల విజయానికి ఉపయోగిస్తా తప్ప ఇంకేం కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ ప్రధానమంత్రికి మొట్టమొదట ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, హోంశాఖ మంత్రి అమిత్ షాకు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కు, ఈ ముగ్గురు యొక్క కృషి వల్లనే ఇది సాధ్యమైంది. పార్టీల అందరి అభిప్రాయాలను మలిసి ఒప్పించి జనాభా లెక్కలకు వాళ్ళు చొరవ తీసుకున్నందుకు ఈ బహిరంగంగా వేదిక ద్వారా వారికి కృతజ్ఞతలు. ఇది చరిత్రాత్మకమైన నిర్ణయం. చరిత్ర ఉన్నంత పీరియడ్ మీ పేర్లుంటాయని కూడా నేను మనవి చేస్తున్నా. అంబేద్కర్ కి ఎట్లయితే పేరు చరిత్రలో చట్టసభల రిజర్వేషన్లు పెట్టి దళితుల కోసం ఎట్లా చేసిండ్రో, బీసీల యుగము ప్రారంభమైంది, బీసీల శకం ప్రారంభమైంది. బీజేపీ పార్టీ బీసీలకు వ్యతిరేకం అనుకున్నారు అందరూ, కాదు, బీజేపీ పార్టీ బీసీల పార్టీగా మారిపోయింది. కాబట్టి తప్పనిసరి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి, జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతాం. అదేవిధంగా కేంద్రంలో మంత్రిత్వ శాఖ వస్తుంది. మనం పోరాడి ఇక్కడ ఎట్లయితే స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంట్, హాస్టళ్లు, గురుకులాలు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుకున్నాం కదా, ఆల్ ఇండియా లెవెల్లో కూడా పెట్టిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. మీకు అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని నేను చెప్పాను. ఇప్పుడు దానికి జస్టిస్ రోహిణి కమిషన్ ని పెట్టారు. మారినటువంటి బీసీలకు ఏం విమానం అని చెప్పి గట్టిగా అడిగిన. అంతేకాదు బీసీల ప్రయోజనాలు ఎవరు తీసుకుపోయినా దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామని కూడా చెప్పాను. ఇవన్నీ పెద్ద నాయకులకు అందరికీ నా వాదనలోని వాస్తవాన్ని గ్రహించి తప్పనిసరి అందరూ ఊహకందని విధంగా సడన్ గా నేను కలిసిన ఒక నెలలేపలనే ఇది రావడంతో చాలా మందికి నమ్మకం కలిగింది. ఏదో ఎత్తుగడ, ఏదో మంత్రం వేసిండా, ఏంటి స్ట్రాటజీ చేసిండు, ఎట్లా చేపించిండని అందరికీ చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. స్టార్ట్ ఒక ఉద్యమం గాని
హాస్టల్లో ఈరోజు ఎక్కడ స్కీమ్ గురుకులాలు ఫీజుల రీయింబర్స్మెంట్ ఇవి సాధించేటప్పుడు ఎవరు ఊహించలేదు. బీసీలు దళితులు